తెనాలి మండల ఇర్కలపూడిలో పీఎండీఏ క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన మున్సిపాలిటీ ఆయనకి ఘనంగా అర్పిస్తున్నాం. అలానే పూలమాలతో, అలానే కౌన్సిలర్, టీడీపీ కౌన్సిలర్ అందరూ, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అలానే ఆఫీసర్లు కానీ అందరికీ ఘనంగా అర్పిస్తున్నాం. ఎన్టీ రామారావు ఈరోజు తెలుగు జాతి కీర్తి కిరీటాలు ప్రపంచం నలుమూల చాటి చెప్పినండి మహానీయుడు 102వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు అధికారపూర్వకంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠం అధిరోహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో ఎక్కడ జరగనట్టు విధంగా 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠాన్ని అధికారంగా అధిష్ఠించిన మహానీయుడు. ఆ పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నాటి ఆధునిక యుగంలో ఎన్టీ రామారావు గారు అని అంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఉజ్వలం, ఒక తేజస్సు, ఒక విప్లవం. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతటా కూడా వెదజల్లినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు సినీ రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి, ఏ రంగమైనా కావచ్చు, వారు ఎక్కడ ఉంటే కనుక అక్కడే ఒక వైబ్రేషన్. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఈనాడు వారు 1922లో జన్మించారు. వారి యొక్క డేను ఈరోజు మనందరం కూడా కలిసి అఫీషియల్గా ఈరోజు స్టేట్ లెవెల్ ఒక చక్కటి వాతావరణంలో ఈ యొక్క ఫెస్టివల్ను అందరం కూడా చేయడం అనేది. తెనాలిలో రౌడీ షీటర్ల దాడికి సంబంధించి బాధితుడు చిరంజీవి భార్య కళ్యాణి వీడియోను విడుదల చేశారు. తాను కూడా దళిత మహిళనేనని, తల్లి తండ్రి లేరని, బీసీ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నానని, నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటారని వీడియోలో పేర్కొన్నారు. ఐతానగర్లో నా దళితులంతా ఉన్నారని, నాకు అండగా ఉంటారనే ధైర్యంతో నివాసం ఉంటే నా భర్త కానిస్టేబుల్ అయినప్పటికీ రౌడీ షీటర్లు ఇటీవల దాడి చేసి చంపబోతే మేము కేసు పెట్టామని, ఆ కేసులో దాడికి పాల్పడిన దళితులను పోలీసులు పట్టుకొని దండిస్తే నా సామాజిక వర్గానికి చెందిన సంఘాలే దానిని వ్యతిరేకించి రౌడీ షీటర్లకు అండగా నిలవడం బాధ కలిగించిందని కన్నీటి పర్యంతరమయ్యారు. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవిని వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతనగర్లో నివాసం ఉంటున్నాం. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతనగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పట్టుకొని పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటర్లు దాడి చేసి మారున ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు.
వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు, మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపింది అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాంట్లో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం, అలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 19వ వార్డులో వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహానటుడిగానే కాక రాజకీయాల్లో మహనీయుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగా నిలిచిందని, ఆయన ఆశయ సాధనలో అడుగుజాడల్లో ప్రతి టీడీపీ కార్యకర్త నడుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, సయ్యద్ షావుల్, అన్నం పిన్నారావు, జె మురళీకృష్ణ, సాయి గోపి, అక్బర్, పి రాజేష్, పవన్ సాయి, రఘు, వెంకీ, కుర్రా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని హోప్ సెంటర్లో మా మిత్రులు, మా నాయకులు పసుపులేటి త్రిమూర్తి గారి షాపు వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి గురించి మనం 2 ముక్కలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగు జాతి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం కూడా గుండెల మీద చేసుకొని మా ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పుకునేంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన కేవలం సినిమా ఫీల్డ్తోనే వారి జీవితాన్ని ఆపేయకుండా జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి మనసు నిండా కూడా ఒక సేవా భావం నింపుకొని, దీనికోసం మనం ఏదో పార్టీ కింద పనిచేయటం కాదు, ఎవరో మాట మనం వినడం కాదు, మన సొంతంగా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తపరుస్తూ మన పనులు మనం చేసి పెట్టాలంటే, ప్రజలకు న్యాయం చేయాలంటే సొంత పార్టీని పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని సినిమా హాళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్ఐ రఫీక్, సివిల్ సప్లై ఆర్ఐ జాను పట్టణంలోని పలు థియేటర్లలో సౌకర్యాలను పరిశీలించారు. తినుబండారాల ధరలు, పార్కింగ్, టాయిలెట్స్, సీట్లు సౌకర్యంగా ఉన్నాయా లేదా, ఫైర్ ఫెసిలిటీస్ వంటి విషయాలను నమోదు చేసుకున్నారు. థియేటర్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఆర్ఐ రఫీక్ తెలిపారు. ఏంటి ఇప్పుడు ఇక్కడ రంధ్రాలు పెట్టేసారు. చూడు ఏంటి ఈ రంధ్రాలు ఇన్స్పెక్షన్ కి అదే సార్ ట్యాప్ తీసుకో, ట్యాప్ పెట్టారు సార్. అది కాదు మనతో పాటు అవును చెప్తున్నాను.
సిఎస్ఆర్ గారు నేను ఇద్దరం కూడా థియేటర్ యొక్క పార్కింగ్ ఫెసిలిటీ, శానిటేషన్స్, టాయిలెట్స్, ప్రైజింగ్ లిస్టులు, టికెట్ల యొక్క మరియు ఫైర్ ఎగ్జిట్లు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి పై అధికారులు తెలిపి ఉన్నారు. దానిలో భాగంగా మేము అన్ని థియేటర్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రైజ్లు ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉంది, నీట్నెస్, సీటింగ్ ఎలా ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, కస్టమర్ మనకు వస్తున్న వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది పై వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. తెనాలి మండలంలోని ఎర్కలపూడి గ్రామంలో పీఎండీఎస్ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు సందర్శించారు. మండల గ్రామమైన ఎరుకలపూడి గ్రామంలో రంగయ్యకు చెందిన పొలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పీఎండీఎస్ గురించి వివరించారు. వివిధ పంటలకు సంబంధించి 32 రకాల విత్తనాలను ఒకేసారి పంట వైవిధ్యంగా ఉంచి నెలలో కలియదున్నటం వల్ల భూమిలోని సేంద్రియ కర్బనం అలాగే సూక్ష్మ ధాతువుల లభ్యత గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుందని ఆయన రైతులకు చెప్పారు. ఎండాకాలంలో మరి ముఖ్యంగా జూన్లో భూమి ఎండకు ఎక్స్పోజ్ కాకుండా పీఎండీఎస్ కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఎంకే రాజకుమారి, ఏడీఏ ఎన్ ఉషారాణి, ఏఓ జి ప్రేమ్ సాగర్, అలాగే ఏఈలు, ఏసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. అది ఇప్పుడు దీన్ని మొక్కజొన్న పంట అయిపోవడానికి ఎక్కువ రోజులు టైం పట్టింది. నాదేమో జొన్న కదా, అది తక్కువ రోజులు పంట. అక్కడ తేడా నాకు వీళ్ళకి దాదాపు 15 రోజులు తేడా ఉంది. నేను ఇక్కడ ఖాళీగా తక్కువ, కొంచెం మొలటంలో తేడా. ఇది 5 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇది 2 సీజన్లకి చేస్తున్నారు. ఆ వరి పంటకి ఉపయోగపడాలని చెప్పేసి ఇది వేస్తున్నాం, అంతేనా? ఆ తర్వాత ఇచ్చే పంట మొక్కజొన్న కదా, ఆ మొక్కజొన్నకు ఉపయోగపడేటట్టుగా వేసుకోవాలంటే 4 రోజులు అనేది కూడా వేసుకోవచ్చు. ఇది కేవలం ఖరీఫ్ లోనే వేసుకోవాలి, 5వ నెలలోనే వేసుకోవాలి అన్నదేం కాదు సార్. ఇప్పుడు ఇది వేస్తే ఈ ఒక్క పంటకే కాదు, 2వ పంటకు కూడా ఉపయోగం ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ పిఎండిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ని మనకి గత 7-8 సంవత్సరాల నుండి వర్క్ చేసి, దాని ముందు ఒక 10 రకాలు అన్నారు, తర్వాత 20, ఇప్పుడు సుమారుగా 32 రకాలతో క్రాప్ యొక్క డైవర్సిటీని పెంచడంతో పాటుగా ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో మరియు ఫాడర్ ఒకటి కూడా వచ్చేటట్టుగా ఆ ఎండాకాలం మే అండ్ జూన్లో భూమి అనేటువంటిది వేడికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అని చెప్పి ఇలా వేరియస్ అన్ని రకాల ఆబ్జెక్టివ్తో ఈ పిఎండిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైతులు ఇప్పుడు ఇక్కడ రంగయ్య గారు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళతో ఈ పిఎండిఎస్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. అది ఫీల్డ్లో ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి చూద్దాము. నిజంగా పిఎండిఎస్లో రైతులతో ఎవరికైనా ఒకరితోనైనా ముఖాముఖి మాట్లాడితే మనకి పిఎండిఎస్ యొక్క ఉపయోగాలు, పిఎండిఎస్ వేశాక ఏ విధంగా యూరియా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా డిఏపి తగ్గించుకోవచ్చు, ఎలా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకోవచ్చు, లేదు పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు, భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది, మనిషి ఆరోగ్యం తద్వారా ఎలా పెరుగుతుంది అని చెప్పి అది తెలుసుకుందామని చెప్పేసి ఎంత ఎక్కువలో ఇది జరుగుతుందని చెప్పి అనే దాంతో రంగయ్య గారు మరియు విజయలక్ష్మి గారి పొలానికి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇటు విజయలక్ష్మి గారు, రంగయ్య గారు లాంటి వాళ్ళతో ఎక్స్పీరియన్స్తో ఒక సదస్సు లాంటివి 2-3 గ్రామంలో అందరితో పెట్టి ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు కూడా ఇటువంటి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అలాంటి అవగాహన సదస్సులు కానీ పెడితే అప్పుడు మనకుండా కేవలం పిల్లి పెసరు వేసేవాళ్ళు ఈ పద్ధతి వేసుకుంటే బాగుంటుందేమో, అయితే కేవలం జనుము వేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందేమో, అయితే జీలుగు వేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అది అడ్వకేట్ చేయాలని. ఇప్పుడు ఒక చిన్న విరామం.